మీరు మీ పొలంలో మట్టి తవ్వుతుంటే ఒక పాత ఇనుప పెట్టె దొరికింది. దాన్ని తెరిచి చూస్తే 1,00,00,000 విలువైన వజ్రాలు, బంగారం, రాచరికపు నాణేలు. ఈ ఒక్క ఘటనతో మీరు భారత్‌లోనే అత్యంత ధనవంతుడు అయిపోయినట్టేనా? ఆ 1,00,00,000తో మీ జీవితం మారిపోతుందా? లేదంటే ఒక చిన్న చట్టపరమైన పొరపాటు వల్ల ఆ 1,00,00,000 నిధి మొత్తం మీ చేతి దాకా వచ్చి చేజారిపోతుందా? అసలు మీ సొంత పొలంలో నిధి దొరికితే ఆ సంపదలో మీ వాటా ఎంత? చట్ట ప్రకారం మీరు కోటీశ్వరులు అవ్వడానికి ఉన్న ఆ ఒక్క రహస్య మార్గం ఏమిటి? మన చుట్టూ జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి కథ వెనుక ఒక నిజం ఉంటుంది. ఆ నిజాన్ని డీకోడ్ చేయడానికి వెల్కమ్. నేను మీ రమేష్, ఇది రమేష్ డీకోడ్. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. 1,00,00,000 నిధి నిజంగా దొరికింది అని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పడం లేదు. ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. కానీ ఈ 1,00,00,000 విలువ ఎలాంటిదో తెలుసా? మన దేశంలోని కొన్ని చిన్న రాష్ట్రాల సంవత్సర బడ్జెట్ కంటే ఇది చాలా ఎక్కువ. ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ మార్కెట్ క్యాప్ అంత వాల్యూ ఇది. ఇంత పెద్ద మొత్తం మీ కళ్ళ ముందు బయటపడితే దాన్ని సొంతం చేసుకోవడం అది నాదే అని చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే నిధి దొరికినప్పుడు కోర్టులు మరియు గవర్నమెంట్ 6 కీలకమైన విషయాలను పరిశీలిస్తాయి. అందులో మొదటిది, నిధిలో అసలు ఏముంది? మోడర్న్ గోల్డా, ఏన్షియంట్ కాయిన్సా, స్టాట్యూసా? దానికి ఎంత వయస్సు ఉంది? అంటే ఈజ్ ఇట్ యాన్షియంట్ ఆర్ మోడర్న్? అది దొరికిన స్థలం ఎవరిది? ప్రైవేటా, ఫారెస్ట్లో దొరికిందా, లేదంటే టెంపుల్లో దొరికిందా, ఆర్ పబ్లిక్ ల్యాండ్లో దొరికిందా అనేది చూస్తారనమాట. దానికి పాత వారసులు ఎవరైనా లేదంటే యజమానులు ఎవరైనా ఉన్నారా లేదనేసి కూడా చెక్ చేసుకుంటారు. అండ్ అది చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్న వస్తువా లేదని చూసుకుంటారనమాట. అంటే ఆర్కియలాజికల్ వాల్యూ ఉందా లేదని చెక్ చేస్తారు. అండ్ లాస్ట్ది, దాన్ని మీరు గవర్నమెంట్కి రిపోర్ట్ చేశారా లేదంటే దాచిపెట్టారా? వీటి మీదే మీకు ఆ అమౌంట్ అనేది వస్తుందా లేదనేది తెలుస్తుందన్నమాట. ఈ 6 ప్రశ్నల్లో వచ్చే సమాధానాల మీదే మీరు మల్టీ మిలియనియర్ అవుతారా లేదంటే ఏమీ లేకుండా ఖాళీ చేతులతో మిగిలిపోతారా అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మొదటి పెద్ద గేమ్ చేంజర్ అనేది ఉంది. ఊహించండి, మీరు తవ్విన పెట్టెలో 2020వ సంవత్సరంలో తయారైన మోడర్న్ 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయనుకుందాం. అది ఒక కేసు అనమాట. కానీ అదే పెట్టెలో 1000 లేదా 2000 సంవత్సరాల నాటి రాజుల కాలం నాటి నాణేలు, రాగి రేకులు, దేవతల విగ్రహాలు ఉంటే చట్టం దృష్టిలో అక్కడ ఉన్నది కేవలం బంగారం కాదు, దాన్ని యాంటిక్యూటీ అంటే పురాతన వస్తువు అంటారనమాట. భారతదేశంలో యాంటిక్యూటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీ యాక్ట్ 1972 అనే ఒక చట్టం అనేది ఉంది. ఈ చట్టం ప్రకారం ఏ వస్తువైనా కనీసం 100 సంవత్సరాల కంటే పాతదై దానికి చరిత్ర లేదా కళ లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంటే అది వ్యక్తిగత ఆస్తి పరిధి దాటి దేశ ఆస్తి అంటే నేషనల్ హెరిటేజ్గా మారుతుంది. అంటే ఆ పెట్టెలో ఉన్న బంగారం బరువు ఎంత అన్నదానికంటే ఆ వస్తువు ఎంత పాతది అనేది మొదటి ప్రశ్న. ఇప్పుడు అసలు ప్రశ్న దగ్గరికి వద్దాం. సరే రమేష్, నా పొలంలో కష్టపడి తవ్వి బయటకు తీసింది నేను, నా భూమిలో ఉంది కదా, మరి నాకు వాటా దక్కుతుందా లేదా? అయితే భారతదేశంలో బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ 1878 ప్రకారం ఒక చారిత్రక చరిత్ర చట్టం అనేది ఉందన్నమాట. ఈ చట్టంలోని ప్రొవిజన్స్ ప్రకారం నిధి దొరికిన వెంటనే లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కలెక్టర్ ఎంక్వైరీ చేసి దానికి నిజమైన యజమానులు ఎవరూ లేరని నిర్ధారిస్తే ఆ నిధిని లేదా దాని విలువను కనుగొన్న వ్యక్తికి మరియు ఆ ప్లేస్ ఎవరిదైతే ఆ ల్యాండ్ ఓనర్కి మధ్య పంచే అవకాశాలు అనేవి ఈ చట్టంలో ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి. ఈ 1878 యాక్ట్ ఈరోజు భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒకేలా అమలు కావడం లేదు. స్వతంత్ర భారతదేశంలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి పలు రాష్ట్రాలు దీనికి సవరణలు అంటే స్టేట్ అమెండ్మెంట్స్ అనేవి చేశాయి. కొన్ని చోట్ల కొత్త చట్టాలు కూడా తెచ్చాయి. కాబట్టి నిధి దొరకగానే చట్టం ఉంది కానీ పెట్టి ఎత్తుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం మాత్రం చట్టరీత్యా రక్షణ అనేది ఇవ్వదు. ఎందుకంటే నిధి దొరికిన తర్వాత మీకు ఎదురయ్యే అతి పెద్ద విపత్తు యాజమాన్య హక్కు కాదు, దాన్ని దాచిపెట్టడం అంటే ఫెయిల్యూర్ టు రిపోర్ట్ అనమాట. అధికారులకు చెప్పకుండా దాచినా లేదంటే బయట దొంగతనంగా అమ్మడానికి ప్రయత్నించినా మీ హక్కును కోల్పోవడమే కాదు, తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. సరే, మీరు చట్టాన్ని గౌరవించి నిజాయితీగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఒక క్రమంలో చూద్దాం. మీ పొలంలో నిధి దొరికింది, మీరు చేయాల్సింది ఏంటి? స్టెప్ 1, నిధిని తాకకుండా లేదా ఉన్నది ఉన్నట్లుగానే ఉంచి వెంటనే లోకల్ కలెక్టర్కి లేదా రెవెన్యూ అధికారులకు లెటర్ ప్రూఫ్గా సమాచారం అనేది ఇవ్వాలన్నమాట. స్టెప్ 2, కలెక్టర్ ఆ ప్రదేశాన్ని సీల్ చేసి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ అధికారులను రంగంలోకి దింపుతారు. స్టెప్ 3 వచ్చేసరికి ఏఎస్ఐ అధికారులు వచ్చి పరిశీలించి అది ఏ కాలం నాటిది, దానికి చారిత్రక ప్రాధాన్యత ఉందా లేదనేది రీసెర్చ్ చేస్తారనమాట. ఇక్కడ 2 దారులు ఉంటాయి. సినారియో 1 ఏంటంటే మోడర్న్ నిధి అయితే విచారణ పూర్తయ్యాక స్థలం యజమానికి మరియు కనుగొన్న వ్యక్తికి చట్టపరమైన విధి విధానాల ప్రకారం వాటా దక్కే అవకాశం అనేది ఉంటుంది. సినారియో బి ఏం చెప్తుందంటే ప్రాచీన సాంస్కృతిక నిధి అయితే యాంటిక్యూటీస్ యాక్ట్ 1972 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దాన్ని ఓన్ చేసుకునే పవర్ అనేది కలిగి ఉంటుంది. కానీ ఈ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం బాధితులకు లేదా యాజమాన్యానికి కంపెన్సేషన్ చెల్లించే నిబంధన కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం అడిగిన అసలు ప్రశ్న, 1,00,00,000 నిధి న్యూస్లో వచ్చింది, మరి ప్రభుత్వం మీకు 1,00,00,000 క్యాష్ ఇచ్చేస్తుందంటే దానికి సమాధానం అంత సులభం కాదు.
ఎందుకంటే ప్రాచీన వస్తువుల విలువ బరువును బట్టి మాత్రమే ఉండదు. ఒక రాచరికపు కాలం నాటి బంగారం నాణెం అనేది బరువు బట్టి పసిడి విలువ 50,000 ఉండొచ్చు, కానీ దాని చారిత్రక విలువ 50 లక్షలు కూడా ఉండొచ్చు అనమాట. ప్రభుత్వం నియమించే వాల్యుయేషన్ కమిటీ ఆ వస్తువు అరుదైనతనము, పరిస్థితి, చారిత్రక విలువను బట్టి ఒక మార్కెట్ లేదా పరిహార విలువను నిర్ణయిస్తుందన్నమాట. దాన్ని బట్టే మీరు మీ పరిహారం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుద్దాం. ఒకవేళ ఆ నిధి ప్రైవేట్ రైతు పొలంలో కాకుండా ఒక ప్రాచీన ఆలయ ప్రాంగణం అంటే టెంపుల్ ప్రెమిసెస్లో బయటపడితే ఇక్కడ కూడా 3 దావాలు ఉంటాయన్నమాట. ఆలయ ట్రస్ట్ సంస్థ ఏం చెప్తుందంటే ఇది దేవుడికి చెందిన సంస్థ కదా, మాకే దక్కుతుందని చెప్తుంది. ప్రభుత్వం అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఇది జాతీయ పురాతన సంపద కాబట్టి ప్రభుత్వం అనేదని. అండ్ స్థానిక ప్రజలు ఏమంటారంటే ఇది మా ప్రాంత ప్రాచీన వారసత్వం అంటారనమాట. మనం గతంలో కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కేసులో కూడా చూసాం. నిధి విలువ ఊహించని స్థాయిలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారులతో కమిటీలను వేసి దాన్ని లెక్కించడం మరియు భద్రపరచడంపై ప్రత్యేక తీర్పులు ఇచ్చింది. అందుకే గుడిలో దొరికితే ప్రభుత్వానిదే లేదంటే అది ట్రస్ట్దో అనే ఒక మాటలో తేల్చలేం. అది లీగల్ బెంచ్ తీర్పులపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక చివరిగా ఒక మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్ ఫ్యాక్ట్ అనేది చూసుకుంటే 1,00,000 కోట్ల నిధి దొరకగానే మన దేశ జీడిపి ఒకేసారి పెరిగిపోతుందా, అందరికి పంచి ఇచ్చేయచ్చు అనేసి డౌట్ కూడా మీకు రావచ్చు. దానికి ఆన్సర్ లేదు. సంపద అంటే వెల్త్ అనేది వేరు, సర్క్యులేషన్లో ఉండే నగదు అంటే ఎకానమీ వేరనమాట. ఉదాహరణకి 10,000 కోట్ల విలువైన బంగారు విగ్రహాన్ని ప్రభుత్వం మ్యూజియంలో భద్రపరిస్తే అది దేశానికి ఒక గొప్ప కల్చరల్ ఎసెట్గా ఉంటుంది తప్ప దానివల్ల మార్కెట్లో కొత్తగా వస్తువులు అనేవి ఉత్పత్తి కావు. దాన్ని కరిగించి నోట్లుగా మార్చేస్తే తీవ్రమైన ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నిధి అనేది ప్రాచీన సంపద, ఇది రాత్రికి రాత్రి ఆర్థిక వ్యవస్థను మార్చేయదు. సో ఫ్రెండ్స్, మనం మొదటి నుండి అడిగిన ప్రశ్నలకు అసలైన సమాధానం ఇదిగో. ఒకవేళ భారత్లో 1,00,000 కోట్ల నిధి దొరికితే అది ఎవరిది? కనుగొన్న వ్యక్తిదే అని చెప్పలేం, ప్రభుత్వమే లాక్కొని రూపాయి కూడా ఇవ్వదు అనేసి కూడా అనలేం. నిధి ఎక్కడ దొరికింది, అది ఎంత పాతది, ఏ రకమైన వస్తువు, ఏ రాష్ట్ర చట్టాలు వర్తిస్తున్నాయి అనే అంశాల ఆధారంగా విచారణ తర్వాత మాత్రమే మీ వాటా లేదా పరిహారం ఎంత అనేది చట్టపరంగా తేలుతుంది. కాబట్టి ఎప్పుడైనా నిధి దొరికింది అనే వార్త చూస్తే అది ఎంత విలువైనదని కాకుండా చట్టం దాని గురించి ఏం చెబుతుందో చూడడమే అసలైన నాలెడ్జ్. ఇలాంటి విషయాలను సెన్సేషనల్ ప్రచారాలుగా కాకుండా అసలైన చట్టాలు, నిజాలు మరియు సైంటిఫిక్ విశ్లేషణతో తెలుసుకోవడం అనేది మన అందరి కర్తవ్యం అనమాట. మీకు నచ్చితే రమేష్ డీకోడ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ పొలంలో నిధి దొరికితే ప్రభుత్వం మీకు ఎంత శాతం వాటా ఇస్తే న్యాయంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నిజాన్ని తెలుసుకోవడం మొదటి అడుగు, దాన్ని అర్థం చేసుకోవడం అసలైన శక్తి అనమాట. నేను మీ రమేష్, ఇది రమేష్ డీకోడ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.